హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజ్ పకోడీ చేయడం ఎలాగో చూపిస్తాను. క్యాబేజ్ కట్ చేసుకొని సన్నగా ఇలాగా సాల్ట్ వాటర్లో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే 2-3 సార్లు వాష్ చేస్తాను. చూడండి, ఇలా మంచిగా కడుక్కోవాలి. రెండు మూడు సార్లు వాటర్లోకి వెళ్ళి తీసుకుంటూ మళ్ళీ వాటర్ పోసుకుంటూ మళ్ళీ కడుక్కున్నాను. నేను చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అన్నీ వడగట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసేవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి వేస్తున్నా నేను. చిన్న బౌల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాని నిండా శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నా. సగం కప్పు ఉంటుంది. ఆ రెండు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం తర్వాత పిండి అంతా కలిపినాక మళ్ళీ టేస్ట్ సరిపోకపోతే ఉప్పు కారం మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవి కూడా 1-2 ఉల్లిపాయలు మన ఇష్టం కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను నేను. కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత వాము ఉంటుంది కదా, ఓమా అంటారు దాన్ని అదొక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచింది అయితే చాలా టేస్ట్గా వస్తుంది అది. తర్వాత పిండిని అంతా బాగా కలుపుకోవాలి. వేసినవన్నీ మిక్స్ అయిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పిండిని తడుపుకోవాలి. ఇలాగా మరీ లూజ్గా కాకుండా కొంచెం పకోడీ ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పకోడీ ఎలా వేస్తామో తీసుకుంటూ అలా వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఎక్కువ పెట్టద్దు, మామూలుగా మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీనెస్ అయినాక తీసేయాలి. తీసి బౌల్లో వేసుకొని తర్వాత ఇంకొక వాయి వేసుకోవాలి. చూడండి ఎలా కాలిందో. తర్వాత మరికొన్ని వేసుకోవాలి. స్టవ్ ఎక్కువ పెడితే తొందరగా మాడుతుంది అది. మీడియం సైజ్, మరీ లో కాకుండా మీడియం సైజ్ పెట్టుకొని మళ్ళీ వేసినవి మళ్ళీ తీసుకోవాలి, బౌల్లో వేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, అవి కూడా మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్లో ఎంత పడితే అంత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా కాలుతుంది చూడండి, ఎంత సూపర్గా కాలిందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత సూపర్గా ఉంటుంది. చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.